బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప, కల్కి 2898 లాంటి చిత్రాలు 1000 కోట్లకు పైగా వసూలు సాధించడంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద టాలీవుడ్ యావరేజ్ టార్గెట్ 2000 కోట్లుగా మారింది. 1000 కోట్ల క్లబ్ అన్నది టాలీవుడ్కి ఇప్పుడు కామన్గా మారిన పదం. బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప, కల్కి 2898 లాంటి చిత్రాలు 1000 కోట్లకు పైగా వసూలు సాధించడంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద టాలీవుడ్ యావరేజ్ టార్గెట్ 2000 కోట్లకు పైగా మారింది. ఎస్ఎస్ఎంబి 29 వారణాసి, బన్నీ 26వ చిత్రాలైతే అంతకు మించి హైప్ తీసుకొని వస్తున్నాయి. రెండు సినిమాల టార్గెట్ 3000 కోట్లుగా బరిలోకి దిగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే 2025లో మాత్రం టాలీవుడ్ నుంచి 1000 కోట్లు వసూళ్ల సినిమా ఒక్కటి లేదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అయినా కూడా ఆశించిన ఫలితాలు రాలేదు. సో ఆ తర్వాత మరే చిత్రం కూడా ఆ రేంజ్లో రిలీజ్ అవ్వలేదు. చాలా సినిమాలు రీజనల్ మార్కెట్కే పరిమితం అయిపోయాయి. వీటిలో పెద్ద విజయం సాధించిన చిత్రం ఏది అంటే సంక్రాంతికి వస్తున్నాం ఒక్కటే కనిపిస్తుంది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల వసూళ్లను సాధించింది. ఇదేమీ పాన్ ఇండియా రిలీజ్ అయితే కాదు, రీజనల్ మార్కెట్కే పరిమితమైన సినిమా. అయినా వెంకీ ఇమేజ్ అనిల్ మార్క్ ఎంటర్టైనర్ కావడంతో ఫ్యాన్స్కి కనెక్ట్ అయింది. మరి 2026లో టాలీవుడ్ నుంచి 1000 కోట్లు సాధించే సత్తా ఉన్న చిత్రాలేంటి అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది పైన అంచనాలున్నాయి. మార్చిలో ఈ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. అంతకు ముందే డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ది రాజసాబ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ఇది. ప్రభాస్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్కి పాన్ ఇండియాలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారం పనులు కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా 1000 కోట్ల పోటీ బరిలో ఉందా అంటే ఇప్పుడు చెప్పలేం. నార్త్ ఆడియన్స్కు కంటెంట్ కనెక్ట్ అవ్వడాన్ని బట్టి ఉంటుంది. పుష్పలా కనెక్ట్ అయిందంటే మాత్రం వసూళ్లలో బాక్స్ ఆఫీస్ మోతెక్కడం ఖాయం. అదే ఏడాది ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ కూడా ప్రేక్షకుల ముందుకి రానుంది. హను రాఘవపుడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఇదొక పీరియాడిక్ యాక్షన్ చిత్రం కావడంతో ఇండియా వైడ్ అంచనాలైతే భారీగానే ఉన్నాయి. ఇక పెద్దిని మించిన అంచనాలు ఫౌజీ పైన ఉన్నాయి. యూనివర్సల్ కాన్సెప్ట్ కావడంతో బజ్ అయితే నెలకొంది. భారీ వార్ కథలోనే ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని కూడా తీసుకున్నాడు. సీతారామం లాంటి పాన్ ఇండియా సక్సెస్ కూడా హను ఖాతాలో ఉన్న నేపథ్యంలో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్న ఏ పాన్ ఇండియా సినిమా అయినా నార్త్ బెల్ట్ నుంచి ఖచ్చితంగా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబడితే 1000 కోట్ల క్లబ్ అన్నది సాధ్యమని గత సినిమాల గణాంకాలు అయితే చెబుతున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్లో ఉన్న సినిమాలు ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. నెక్స్ట్ సంక్రాంతికి రాజాసాబ్ సినిమాతో రాబోతున్న ప్రభాస్ అదే ఏడాది ఫౌజీ సినిమాతో కూడా సర్ప్రైజ్ చేయనున్నారు. హను రాఘవపుడి ఫౌజీ సినిమాను మరో అద్భుతమైన కథతో వస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా ప్రభాస్ ఇమాన్వి లవ్ స్టోరీ ఆడియన్స్కి ట్రీట్ టు వాచ్ అనేలాగా ఉంటుందట. అంతేకాదు ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా వార్ సీక్వెన్స్ని తలపించేలాగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత సందీప్ వంగాతో స్పిరిట్ చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాను కూడా సందీప్ తన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ ఫుల్ ఆఫ్ ఎమోషన్ యాంగిల్తో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు. అయితే ప్రభాస్ క్యూలో ఉన్న అన్ని సినిమాల్లో రెబెల్ ఫ్యాన్స్కి సూపర్ ఎగ్జైటింగ్గా అనిపించే సినిమా ఏదైనా ఉంది అంటే అది సందీప్ వంగా చేస్తున్న స్పిరిట్ మాత్రమే. ఎందుకంటే సందీప్ వంగా సినిమాల మీద ఉన్న కాన్ఫిడెన్స్ అలాంటిది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఈ సినిమాలతో సందీప్ వంగా అంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. విజయ్ దేవరకొండని అర్జున్ రెడ్డిగా చూపించినప్పుడే ఆ డైరెక్టర్ సత్తా ఏంటో ప్రూవ్ అయింది. ఇక యానిమల్తో బాలీవుడ్ని సైతం షేక్ ఆడించాడు సందీప్. అలాంటి డైరెక్టర్కి బాహుబలి ప్రభాస్ దొరకడం అంటే అది సామాన్య విషయం అయితే కాదు. అందుకే సందీప్ వంగా స్పిరిట్తో ప్రభాస్ ఎలా ఉంటాడు, ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తాడు అన్న దాని మీద దృష్టి పెట్టాడు. ప్రభాస్, సందీప్ వంగా ఆల్రెడీ తమ డ్యూటీ ఎక్కేశారు. ఈ మధ్యనే సెట్ మీదకు వెళ్ళిన స్పిరిట్ నుంచి ఒక లీక్ వీడియో కూడా వైరల్ అయింది. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో 2027లో రిలీజ్ చేసేలాగా సందీప్ ప్లానింగ్ ఉందట.
సో రాజాసాబ్ ఫౌజీ నెక్స్ట్ ఇయర్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తే 2027లో రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి స్పిరిట్ హంగామా ఉండబోతోంది. అసలే స్పిరిట్ సౌండ్ అనౌన్స్మెంట్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ వేశాడు. మరి ఆ ట్యాగ్ కి న్యాయం చేసేలాగా సినిమా ఉంటే మాత్రం రికార్డుల లెక్క నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. ఇవే కాదు, సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమాలు పూర్తి చేసిన తర్వాతే ప్రభాస్ కొత్త సినిమా సైన్ చేసే ఛాన్సులు ఉన్నాయి.